సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయే ముందు అందరికీ గురువారం శుభాకాంక్షలు అండి. బాబా గారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందాలి, వాళ్ళ కోరికలు నెరవేరాలి, అందరూ సిరి సంపదలతో ఆరోగ్యాలతో ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, బాబా గారు మన ముందు 2 ద్వారాలు అనేవి ఉంచారండి. తల్లి, నన్ను తలుచుకుంటూ ఒక ద్వారం తలుపు తీయి, నీ జీవిత రహస్యం ఎందులో ఉందో తెలుసుకో తల్లి, నిజంగా నీకు చాలా కరెక్ట్గా అర్థమవుతుంది అని చెప్పి బాబా గారు మనకు 2 ద్వారాలు అనేవి అయితే ఇచ్చారండి. మీ ముందు 1వ నెంబర్ ద్వారం, 2వ నెంబర్ ద్వారం 2 ఉన్నాయి. ఈ రెండిటిలో మీరు ఏ ద్వారాన్నైతే తలుపు తెరుస్తారో బాబా గారు అందులో మీ జీవితానికి తగిన రహస్యం ఏముందో చెప్తున్నారు అనుకున్నారా? 1వ నెంబర్ ద్వారం, 2వ నెంబర్ ద్వారం, ఈ రెండిట్లో ఒక ద్వారం నెంబర్ అనుకోండి. ఫస్ట్ మొదటి ద్వారం తెరిచిన వారికి బాబా గారు ఇలా చెప్తున్నారండి. తల్లి, మొదటి ద్వారంలో ఒక పూల తోట కనిపిస్తూ ఉంది కదా తల్లి, నీ మనసంతా ఎంతో ప్రశాంతంగా ఉంది కదా, ఇక్కడే నివసిస్తే బాగున్ను అని అనిపిస్తుంది కదా తల్లి. ఈ పూల మకరందంలో ఆహ్లాదంగా ఆనందంగా ఉంది కదమ్మా. అలాగే నీ జీవితంలో కూడా ఎలాంటి కష్టం లేకుండా ఆహ్లాదంగా ఆనందంగా నీ జీవితం సంతోషంగా సాఫీగా ఉన్న జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు బిడ్డ. నువ్వు ఎంతో కష్టాన్ని దాటుకుని వచ్చి ఈ పూల వాసన లాంటి ఎంతో జీవితాన్నిచ్చి మంచి జీవితాన్ని జీవిస్తున్నావు కదా తల్లి. అందరికీ ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి మాత్రమే తెలుస్తుంది, కానీ నీ బాబాకి మాత్రమే తెలుసమ్మా. ఆ పూల మొక్కలు పెంచడానికి, ఆ పూల మొక్కల తోట ఏర్పరచడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో. కాబట్టి ఇప్పుడు ఆ పూల మకరందాన్ని, ఆ పండ్ల రుచిని నువ్వు చూడగలుగుతున్నావు. కాబట్టి ఇతరులకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం నీకు అస్సలే లేదు తల్లి. నువ్వు నీకున్న కష్టం, ఇప్పుడు ఉన్న ప్రశాంతత అన్నిటికీ నీ శ్రమ, ఓపిక మాత్రమే కారణం బిడ్డ. నేను చెప్పిన 2 మాటలు సదా ఆశ్రయించి నా ప్రియ భక్తుని అయ్యావు తల్లి. శ్రద్ధ, సబూరి అనే మాటలు నీ జీవితానికి పూరరాలన్నీ ఏర్పరిచిందమ్మా. కాబట్టి ఆ ఆనందం ఇలాగే ఉండాలి. ఈ పూల సువాసన నీ లైఫ్లో, నీ జీవితంలో కూడా ఎంతో పరిమళంగా ఉంటే ఆ శ్రద్ధ, సబూరి అనేవి మాత్రం వదులుకోవద్దు తల్లి. వాటి వల్ల నీకు ఎంతో మంచి జరుగుతుంది. నువ్వు అనుకున్నది సాధిస్తావు. నీ ఎదుగుదలకు, నీ జీవితాన్ని ఎత్తులో ఉంచడానికి ఎంతో ఉపయోగపడతాయి బిడ్డ. ఏ పనైనా శ్రద్ధగా వహించి చెయ్యి. పనిలో పట్టుదల, అలాగే నమ్మకంతో చెయ్యి. నేను సాధిస్తాను అనే నమ్మకం నీకుంటే తప్పకుండా సాధిస్తావు. ఇంకా రాలేదు అని అవసరపడి ఓపిక లేకుండా ఉంటే ఏమీ నీ చేతికి రాదు తల్లి. తప్పకుండా నీ ఆశ, నీ ఇష్టం తప్పక నీ దగ్గర చేరుస్తాను. ఈ శ్రద్ధ, సబూరి నువ్వు కోరింది నువ్వు పొందుతావు తల్లి. అలా కాకుండా ఓపిక లేకుండా ఉంటే సగంలో ఆపియాలి అని అనిపిస్తే గమ్యం చేరకుండా సగం దూరం వెళ్ళి వెనక్కి వచ్చేస్తావు కదమ్మా. ఓపికగా వెళ్ళితేనే కదా చివరి వరకు వెళ్ళగలవు. అప్పుడే కదా ఈ పూల మకరందాన్ని, ఈ పండ్ల రుచిని నువ్వు ఆనందించగలవు. అందువల్ల నువ్వు ఓపిక అనే మాటని, శ్రద్ధ, సబూరి అనే ఈ 2 మాటలని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకు తల్లి. నమ్మకంతో చేశావంటే నీకు తప్పకుండా నమ్మకంగా నువ్వు ఏది నమ్ముతావో అది నీకు చేరుతుంది. అర్థమైంది కదా. ఇక 2వ ద్వారంలో తలుపు తెరిచావు కదా తల్లి. ఈ ద్వారం నువ్వు తెరవగానే నువ్వు తట్టుకొని పడిపోయావు కదమ్మా. ముందుకు అడుగు వేయలేకపోయావు. ముళ్ళు రాళ్ళు ఉన్నాయని ఆలోచిస్తున్నావా? ఏంటి బాబా, అడుగు వెయ్యగానే నొప్పి, బాధను కలిగించావు అని అడుగుతున్నావా తల్లి? అలా అడగవద్దమ్మా. ఈ ద్వారం లాగానే నీ జీవితంలో కూడా ఎన్నో సమస్యలు, ఒకటి పోతే ఇంకొక టెన్షన్, ఏం చెయ్యాలి అని నీకు తోచక నిల్చున్నావు కదా. ఎలా వెళ్తే ఏం జరుగుతుందో, అడుగు ముందుకు వేస్తే ఏం జరుగుతుందో అని ఆగిపోయి ఉన్నావు కదా తల్లి. అదే కదా నువ్వు ఆలోచిస్తున్నది.
ఎవరైనా ఏదైనా దారి చూపగలరా, చెబుతారా అని ఆలోచిస్తున్నావు. ఏదైనా దారి ఉంటే బాగున్ను అని అటు ఇటు దిక్కులు చూస్తున్నావు, ఎదురు చూస్తున్నావు కదా తల్లి. ఒకటి గుర్తించుకో అమ్మా, ఎంత దూరం ఇలా ముళ్ళు ఉంటాయి చెప్పు. అడవి అయినా సరే కొద్దిగా దాటగానే భయంగా ఉన్న తర్వాత ఘట్టం పారే నీరు, అలాగే అందమైన కొండలు, జలపాతం ఉంటాయి. ఈ బీడు దాటిన తర్వాతే కదా తల్లి ఆ అందమైన ప్రదేశాన్ని చేరగలవు. అలాగే నీ జీవితంలో కూడా సమస్యలు, కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి ఎప్పుడూ ఉండవు తల్లి, అవి అంతమయ్యే కాలం తప్పక వస్తుంది. కాబట్టి సమస్య ఉంది అని వెనకడుగు వెయ్యవద్దు. ఎప్పుడూ నువ్వు ఎంచుకున్న రెండో ద్వారం ముళ్ళు రాళ్ళు ఎలాగైతే ఉన్నాయో ఆ కంపలను తీసి పక్కన పడేసే తల్లి. ఆ ముళ్ళు రాళ్ళను తట్టుకొని పడబోతున్నావు కదా, వాటిని కాళ్ళతో సమానంగా సరిచెయ్యి. అలాగే నీ సమస్యను ఎలా దాటాలి, ఎలా పరిష్కరించాలి అని ఆలోచించు. నీ కష్టానికి బీజం ఎక్కడ పడిందో ఆలోచించు. ఆలోచించి ఆ బీజాన్ని వేళ్లతోటే పీకి పడేసే తల్లి. అంతేకాని వాటిని చూసి భయపడవద్దమ్మా, ధైర్యంగా ఉండు. ఆ ముళ్ళను చూసి నువ్వు భయపడితే నువ్వు ముందడుగు వెయ్యలేవు తల్లి. ఆ ముళ్ళను చూసి బాబా అని నన్ను పిలిచావు కదా, తప్పకుండా నీ వెంటే నీ దగ్గరే ఉంటాను, నీతోనే వస్తాను, నీకు సాయంగా ఉంటాను. నా బిడ్డకు తోడుగా ఉండనా చెప్పు. కాబట్టి నా ఆశీర్వాదం వల్ల ఈ ముళ్ళు లాంటివన్నీ నీకు ఒక అడ్డే కాదు తల్లి. నీకు కావాల్సిన సంతోష జీవితాన్ని అందుకోవాలంటే కొద్ది దూరం ఓపిక, నమ్మకం అనే రెండు మాటలతో నువ్వు ముందడుగు వేసి ముందుకు సాగాల్సిందే తల్లి. తప్పకుండా నీకు అందమైన కొండలు, జలపాతం లాంటి అందమైన జీవితం తప్పకుండా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అర్థమైంది కదా. ఓపిక, నమ్మకం ఈ రెండిటినీ వదలకుండా ముందుకు సాగు. ఎలాంటి సమస్యలైనా తట్టిపడేసేయమ్మా. నీకు నీ బాబా ఆశీర్వాదం ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది తల్లి. అర్థమైంది కదా బిడ్డ. అదే ఫ్రెండ్స్, ఈ రెండు తలుపు ద్వారాల గురించి బాబా గారు మీకు ఇస్తున్న ఇది అన్నమాట. మీరు ఏదనుకుంటారో, మీకు ఏది సరైనదిగా ఉంది అని చెప్పి కామెంట్ చేయండి. ఇదంతా నేను చెప్పినవన్నీ నిజంగా బాబా ఆశీర్వాదంతో ఆయన మనసులో అనుకొని చెప్పబడినవన్నమాట. సో ఇలా చెప్పబడినవి అంటే తప్పకుండా ఆయన ఆశీర్వాదం ఉన్నట్లే ఫ్రెండ్స్. లేకపోతే ఇది ఎవరూ చూడలేరు, వినలేరు అన్నమాట. అంటే బాబా వాక్కులు కానివ్వండి, సందేశాలు కానివ్వండి, ఏదైనా సరే ఆయన అనుమతి వల్లే మనకు జరుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. చూడగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. మనకు కరెక్ట్గా ఉందా లేదా అని మనం తెలుసుకోగలుగుతున్నాం. అలాగా ఈ వీడియో కూడా మీ అందరికి అందించబడిందండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మరికొందరు సాయి భక్తులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.